హలో! వెల్కమ్ బ్యాక్ టు రుత్విస్ హోమ్ కిచెన్. సో, ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ రెసిపీని మీరు ట్రై చేసేసేయండి. ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ అనమాట. సో, దీనికోసం ముందుగా 2 గ్లాసుల దాకా మినపప్పు గుళ్ళుని తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో, కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని తీసుకొని ఇట్లా రోస్ట్ చేసేసుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. తర్వాత 1.5 కేజీ దాకా బెల్లం పొడిని తీసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసేసి ఇలా పొడి కింద చేసేసుకొని ఈ 2 మిశ్రమాలని కలిపేసి మెత్తగా ఉండలు లేకుండా చూసుకుంటూ ఉండండి. తర్వాత దీంట్లో కొద్దిగా కాచుకున్న నెయ్యిని తీసుకొని దీన్ని కొద్దిగా పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇది స్పెషల్ ఆంధ్ర రెసిపీ అనమాట. సో, దీన్ని మినప సున్నుండలు అంటారు. దీన్ని చాలామంది నరాల బలహీనత ఉన్న వారికి పెడుతూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి ఆ బలహీనత పోతుంది. వాళ్ళే కాకుండా ఎవరైనా తినొచ్చు. అండ్ ఇది ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది.